దుఃఖాల నివారణ గురించి రకరకాల ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. రకరకాల ప్రయత్నం చేస్తున్నాను. ఎన్నో రకాల దుఃఖాలు, అన్ని దుఃఖాలు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ చిన్న చిన్న దుఃఖాలు కూడా పోవడం లేదు. ఈ ధనముతో, ఈ సాధనాలతో, ఈ యంత్రాలతో, ఈ భవనాలతో, ఈ బంధువులతో, ఈ జనముతో, ఈ బలముతో త్రివిధ దుఃఖాలను కూడా అత్యంత నివృత్తి కావడం లేదు ప్రభు. ఈ కనిపించే ఈ సాధనాలతో దుఃఖాలు పోవడం లేదు. ఒకవేళ పోయినట్టు అనిపించినా మళ్ళీ వస్తున్నాయి. ఈ దుఃఖం కాకపోతే మరొక దుఃఖం, అలా మాటి మాటికి వస్తూనే ఉన్నాయి. పోయినట్టు అనిపిస్తున్నాయి దుఃఖాలు, మళ్ళీ వస్తున్నాయి ప్రభు. ధనముతో, ఔషధాలతో ఆధ్యాత్మిక దుఃఖాలను దూరం చేసుకునే ప్రయత్నం చేసినాను ప్రభు. ఈ యంత్రాలతో, వీటితో అయినా దూరం కాలేదు. నీతి శాస్త్రాలు చదివి రకరకాల ఉపాయాలతో కూడా ప్రయత్నం చేసినాను. ఈ శస్త్రాస్త్రాలతో అయినా ఈ ఆది భౌతిక దుఃఖాలు పోలేదు. ఈ శాంతి యాగాలు, యజ్ఞాలు, పరోపకారం చేస్తే ఏవైనా దుఃఖాలు పోతాయి అనుకున్నాను. అయినా ఈ ఆది దైవిక దుఃఖాలు పోలేదు. యజ్ఞ యాగాల వల్ల కూడా దుఃఖాలను కూడా దూరం కావడం లేదు. లౌకిక ప్రయత్నాల వల్ల, లౌకిక సాధనాల వల్ల కూడా దుఃఖాలు పోవడం లేదు. ఒక దుఃఖం పోతే మరొక రకం దుఃఖం వస్తుంది. ఒకవేళ ఈ దుఃఖం దూరం అయితే అదే దుఃఖం మళ్ళీ వస్తుంది. ఆ కష్టం మళ్ళీ వస్తుంది. ఆ సమస్య మళ్ళీ వస్తుంది. ఇలా దుఃఖాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. కొత్త కొత్త దుఃఖాలు, సమస్యలు వస్తున్నాయి ప్రభు. ఎన్నో కష్టాలు వస్తున్నాయి. రోజు ఆకలి లాగి, రోజు దాహం లాగి, ఇప్పుడు తిన్నాను, ఆకలి బాధ తీరింది, మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది, మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ అదే సమస్య, మళ్ళీ నిద్ర వస్తుంది. రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, జన్మలు గడిచిపోతున్నాయి ప్రభు. ఎంత పురుషార్థం చేసినా ఏం లాభం లేకుండా ఉంది ప్రభు. ఎంత ధనం సంపాదించినా, ఎన్ని రకాల సుఖ సాధనాలు సంపాదించినా ఏవి పనిచేయడం లేదు. పూర్తి దుఃఖం పోవడం లేదు. మనసులో ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో అశాంతి, అసంతృప్తి, నిరాశ ప్రభు. అన్ని దుఃఖాలే. అర్థం చేసుకుంటే అన్ని దుఃఖాలే ప్రభు. ఈ పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కారం దుఃఖాలు, గుణవర్తి విరోధం వలన దుఃఖాలు, దుఃఖమేవ సర్వం వివేకిన, అన్ని దుఃఖాలే ప్రభు. హే ప్రభు, దుఃఖాలు దూరం కావడానికి ప్రయత్నం చేస్తే ఆ దుఃఖాలను దూరం చేసుకోవడానికి అన్ని చోట్ల సాధ్యం కాదు. అన్ని స్థితుల్లో, అన్ని ప్రదేశాల్లో ఈ సుఖ సాధనాలు ఉండవు. ఈ దుఃఖాన్ని నివారణ చేసుకోవడానికి ఔషధాలు కానీ, ఈ సాధనాలు కానీ అంతటా లభించవు. అందుకే ప్రభు, ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు దుఃఖాలను దూరం చేసుకోవడానికి. ఇక్కడ ఉన్నానంటే ఇక్కడ ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, ఇక్కడ ఔషధాలు ఉన్నాయి, ఆహారం ఉంది. మరో చోటికి వెళ్తే ఇటువంటి సాధనాలు ఉండవు, ఈ సౌకర్యాలు ఉండవు ప్రభు. మరి అటువంటిప్పుడు ఇలా కొత్త ప్రదేశంలో ఇలా సాధ్యం కాదు, సంభవం కాదు. తెలిసిన వానికి అంతా దుఃఖమే. ఎందుకంటే దుఃఖాల వెనుక కారణాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, సుఖాలతో కలిసి దుఃఖాలు ఉన్నాయి ప్రభు. దుఃఖం మిశ్రిత సుఖాలే. సుఖం అనిపిస్తుంది కానీ అది కాదు ప్రభు. ఈ శరీరం ఉండగా ఇది సాధ్యం కాదనిపిస్తుంది. ఈ ప్రపంచంలో జీవించుండగా ఇది సాధ్యం కాదనిపిస్తుంది ప్రభు. అందుకే ప్రభు, ఇంకా ప్రయత్నం చేయాలి, నేను ఇంకా ప్రయత్నం చేయాలి. వేదాల్లో, వేదాది శాస్త్రాల్లో మోక్షం గురించి వర్ణించడం జరిగింది. మోక్షంలో ఏ దుఃఖం ఉండదని చెప్పడం జరిగింది. ఏ మాత్రం దుఃఖం ఉండదు, ఏ కష్టాలు ఉండవు, ఏ సమస్యలు, ఏ కొరతలు ఉండవు, ఏ నిరాశలు లేవు, ఏ అసంతృప్తి లేవు, ఏ మానసిక ఆందోళన, అశాంతి లేదు ప్రభు. ఆ స్థితి కావాలి నాకు. దానికోసం ప్రయత్నం చేయాలి ప్రభు. అది ఉత్కృష్టమైన స్థితి అని చెప్పడం జరిగింది. మోక్షం ఆ స్థితి కొరకే, అది ఉన్నత స్థితి,
దానికోసం అత్యంత పురుషార్థం చేయడానికి సిద్ధంగా ఉన్నాను ప్రభు. కానీ మార్గం కావాలి నాకు. ఈ సాధన ఎలా చేయాలో, ఈ ధ్యానం ఎలా చేయాలో, ఎలా సమాధి పొందాలో దానికోసం ప్రయత్నం చేస్తున్నా ప్రభు. ఈ లౌకిక ఉపాయాలు, ఈ శాస్త్రాల యొక్క ఉపాయాలు అన్నీ అంతే అనిపిస్తున్నాయి ప్రభు. ఎందుకంటే చేసిన పాపము, చేసిన పుణ్యము రెండు క్షీణిస్తాయి, నష్టమైపోతాయి. చేసిన పాపానికి అనుభవించినప్పుడు ఆ పాపం క్షీణిస్తుంది, పుణ్యం కూడా అంతే క్షీణిస్తుంది. చేసిన పుణ్యానికి కూడా ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం లభించిన తర్వాత ఆ పుణ్యం ఉండదు. శిక్ష లభించిన తర్వాత, ఆ శిక్షను భరించిన తర్వాత ఆ పాపం ఉండదు. పాపాలు క్షీణిస్తున్నట్టుగానే పుణ్యాలు కూడా క్షీణిస్తాయి. అటువంటప్పుడు ఏ మార్గం, ఏమి చేయాలి ప్రభు? కనిపించే సాధనాల ద్వారా కనిపించని సాధనాలు, ఏ ఉపాయాలు పనిచేయడం లేదు ప్రభు. అసలు నాకు మోక్షం లభిస్తుందా? అసలు ఈ కష్టాలని దూరం అయిపోతాయా? సందేహమే ప్రభు. అత్యంత దుఃఖ నివృత్తి అంటున్నారు, కానీ సందేహం అనిపిస్తుంది ప్రభు. దుఃఖాలు పోతాయో పో అని సందేహం. హే ప్రభు, ఓం. ఈ బంధనం ఎందుకు ప్రభు? అర్థం కాని పరిస్థితి. బంధనం శాశ్వతమా, స్వాభావికమా అనే సందేహం. ఈ ఆత్మకి బంధనం అనేది, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ దుఃఖాలు తప్పవా? సందేహమే ప్రభు. ఒకవేళ ఈ దుఃఖాలు, కష్టాలు, సమస్యలన్నీ స్వాభావికమైతే, ఈ బంధనాలు స్వాభావికమైపోతే, ఇక బంధనం అలాగే ఉంటుంది. ఇక మోక్షం లభించేది ఎక్కడ? మోక్ష గురించి ఆశించడం తప్ప అసలు మోక్షం అనేది ఉంటుందా? ఈ కష్టాలు దూరం అయిపోతాయా? అత్యంత దుఃఖ నివృత్తి అవ్వడం సాధ్యమా, సంభవమా? హే ప్రభు, ఎలా సాధ్యమది? ఏ ఉపాయాలు పాటించాలి? ఈ మోక్షం అంటే ఏంటి మరి? ఈ మోక్ష సాధనల గురించి ఉపదేశం ఉంది వేదాల్లో, వేద శాస్త్రంలో. ఈ ఉపదేశం వ్యర్థమైపోతుందా? కేవలం ఉపదేశాలనేవి, ఈ ఉపదేశాలు పేరుకు ఉపదేశాలా, నిజంగా ఉపదేశాలా? ఉపదేశం అంటేనే సంభవించాలి. అసంభవ ఉపదేశాలు ఉపదేశాలు కావు కదా. ఉపదేశాలు సాకారం కావాలి. మోక్షం లభిస్తుందని ఉపదేశం ఉంది, దుఃఖాలన్నీ దూరం అయిపోతాయని ఉపదేశం ఉంది వేదాల్లో, ఋషుల మాటల్లో, దర్శనాల్లో. ఇదంతా వ్యర్థమైపోతుందా? స్వభావమా? నిజానికి దుఃఖాలు, కష్టాలు, ఈ బాధలు స్వాభావికం కాదు. ఆత్మ బంధం నుంచి బయటకు వస్తుంది, మోక్షం లభించడం సాధ్యం. కానీ ఎలా సాధ్యం మోక్షం? ఏ ప్రభు, నిజంగా సాధ్యమా? స్వభావం అయితే, స్వాభావిక గుణం అయితే ఇక అది పోదు. ఎందుకంటే ఒక అగ్ని యొక్క స్వాభావిక గుణం వేడి, వెలుగు. ఆ కాంతి లేకపోతే, ఆ వేడి లేకపోతే అగ్ని కాదు. దహించే గుణం లేకపోతే అది అగ్ని కాదు. గుణాలు పోతే అది గుణి కాదు ప్రభు. అలాగే స్వభావం పోదు. ఒకవేళ ఆత్మకు ఈ దుఃఖాలు, కష్టాలు, ఈ బంధనం స్వాభావికం అయితే పోవడానికి వీలు లేదు. నా ప్రయత్నం, నా పురుషార్థం అంత వ్యర్థం. అందుకే నిజంగా దీని విషయం ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ఈ శాస్త్రాల ఉపదేశం, గురువుల ఉపదేశం, ఋషుల ఉపదేశం వ్యర్థం కాకూడదు ప్రభు. నిజానికి ఆత్మ యొక్క స్వాభావిక గుణం బంధనం కాదని అర్థమైంది, దుఃఖాలు కాదు నిజానికి.
ఈ ప్రాపంచిక సుఖాలు కూడా స్వాభావిక గుణాలు కావు. ప్రాపంచిక సుఖాలు కానీ, ఈ మోక్ష ఆనందం కానీ అది కూడా స్వాభావికం కాదు. ఆత్మ యొక్క స్వరూపం అది కాదు, సత్యచిత్తు మాత్రమే, ఆనందం కాదు. కాబట్టి ఈ సుఖము కానీ, దుఃఖము కానీ, లేదా ఆనందం కానీ స్వాభావిక గుణాలు కాదు. అలాగే ఆత్మ అది గుణాతీతం. ఆత్మ చేతనము, ఆత్మ జడము కాదు. గుణాల యొక్క ప్రభావంలో పడి అలా అనిపిస్తుంది. అటువంటప్పుడు ఈ బంధనానికి కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రభువు, బంధనానికి కారణం ఈ కాలంలో బంధనం ఉంటుంది, మరో కాలంలో ఉండదు అనే నియమం ఏమీ లేదు. ఇది చలికాలం చలి ఉంటుంది, ఇప్పటికీ చలి ఉంటుందని చెప్పడం కష్టం. ఎండాకాలంలో చలి ఉండదు, మారుతుంది. కాబట్టి కాల నియమం ఏమీ లేదు. బంధనానికి కాలం కారణం కాదు. అలాగే ఎందుకంటే ఆత్మ అన్ని కాలాల్లో ఉంటుంది. ఇప్పుడు ఉంటుంది, అప్పుడు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఆత్మ నిత్యం, ఆత్మ సత్యం, ఆత్మ నాశనం కాదు, అవినాశి ఆత్మ, నిరాకారం, నిర్వికారం. కాబట్టి ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉంటుంది. స్థానం కూడా కారణం కాదు. ఈ దేశం, ఆ దేశం, ఆ ప్రదేశం, ఈ ప్రదేశం, అన్ని ప్రదేశాలు ఆత్మ ఉంటుంది. ఇక్కడ బంధనం ఉంది, అక్కడ బంధనం ఉండదు అనేది ఏమీ లేదు. అలాగే వయసు కూడా బంధనానికి కారణం కాదు. వయసు అనేది శరీరానికి వయస్సు, ఆత్మకు వయస్సు లేదు. కాబట్టి అది దేహం యొక్క గుణము, అది కూడా కారణం కాదు, వయసు కారణం కాదు. ఏది కారణం? ఏది కారణం ప్రభు? కర్మన? ఏది కారణం? ఈ శుభాశుభ కర్మల, పాపపుణ్య కర్మల అసలు కారణం ఏమిటి ప్రభు? కర్మలు కావని కపిల మహర్షి సాంఖ్య దర్శనం చెబుతున్నారు. ఇది కారణం కాదు, అది కారణం కాదు, మరి ఏది కారణం? హే ప్రభు, కారణం ఏమిటి అర్థం కాని పరిస్థితి. అంత విచిత్రంగా ఉంది ప్రభు, విచిత్రం. ఇలా ఆలోచిస్తుంటే ప్రకృతి కారణం అనిపిస్తుంది, ఈ ప్రపంచం కారణం అనిపిస్తుంది, ఈ దేహం కారణం అనిపిస్తుంది ప్రభు. నిజానికి కూడా అది కూడా కారణం కాదు. ఈ దేహం ఎప్పటికి ఉండదు. ఈ దేహం జడము. క్షీరైతే ఇది శరీరం, శరీరం కూడా ఉండదు, శిథిలం అయిపోతుంది. దేహం దహించబడుతుంది. కాబట్టి దేహం కూడా కాదు. ఏది మరి? ఆత్మ నిత్యము, బుద్ధము, ముక్తము ప్రభు. అటువంటిప్పుడు ఏది కారణం? త్రిగుణాతీతం ఇది. అటువంటిప్పుడు ఏది కారణం? ఏది కారణం? చివరికి నా వివేకమే కారణము, నా విద్యయే కారణము, నా అజ్ఞానం కారణం తెలుస్తుంది ప్రభు. అవిద్య కారణం అని అర్థమైపోయింది ప్రభు. నాలో చాలా విద్య ఉంది ప్రభు. అనేక జన్మల నుంచి పోగు చేసుకున్నటువంటి కుసంస్కారాలు ఉన్నాయి. ఎంతో అవిద్య రాసులుగా ఉంది. పర్వత శ్రేణుల్లాగా పాపరాశులున్నాయి. ఎన్నో పాపరాశులున్నాయి, ఎన్నో కుసంస్కార రాశులు, కొండలు, పర్వతాలే ఉన్నాయి, పర్వతాల శిఖరాలే ఉన్నాయి. అంత అవిద్య ఉంది. ఎన్నో విషయాల్లో నాకు సరైన అవగాహన లేదు. చిన్న చిన్న విషయాలు కూడా సరిగా అవగాహన లేదు. శ్వాస తీసుకోవడంలో కానీ, భోజనం చేయడంలో కానీ, పడుకోవడంలో కానీ, లేవడంలో కానీ, మాట్లాడడంలో కానీ ఎంతో అవిద్య ఉంది ప్రభు. నా గురించి నాకు పూర్తిగా తెలియదు, నా శరీరం గురించి తెలియదు, నా కాలి గోరు గురించి కూడా పూర్తిగా తెలియదు. ఆ గోటి నిర్మాణం ఏంటి, ఆ గోరు యొక్క సమస్యలు ఏంటి, నా వెంట్రుకల గురించి కూడా పూర్తిగా నాకు అవగాహన లేదు. ఇలా ఆలోచిస్తే చిన్న చిన్న విషయాలలో, పెద్ద పెద్ద విషయాలలో, స్థూల విషయాల్లో, సూక్ష్మ విషయాల్లో కూడా నాకు సరైన అవగాహన లేదు. కానీ తెలుసు అనుకుంటున్నాను. ఒక్కొక్క విషయంలో ఎంతో అవిద్య ఉంది. ఎలా మాట్లాడాలో తెలియదు, ఏ స్వరంతో మాట్లాడాలో, ఏ స్థాయిలో పదవుతో ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా వ్యవహారం చేయాలో తెలియదు. ఎన్నో విషయాలలో అవిద్య ఉంది. కానీ
అనుకుంటున్నాను. అవిద్య తెలుసు అనుకోని అంటే అది స్వాభావికం కాదు. అవిద్య, ఈ అవిద్య అవివేకమైనది. అది కూడా ప్రయత్నం చేస్తే పోతుంది. చీకటిని పారద్రోలాలంటే ప్రకాశం కావాలి, వెలుగు కావాలి. అలాగే విద్య వస్తే అవిద్య ఎంతో విద్య ఉంటుంది, ఎంతో తెలుసు. అలా ప్రయత్నం చేస్తున్నారు. అవిద్య దూరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రభు. హే ప్రభు, ఈ ప్రపంచం ఏమిటి? కారణం చేసింది ప్రభు. అసకారణ విద్య చేసింది ప్రభు. అసకారణ విద్య. హే ప్రభు, నాలో ఉన్నటువంటి అవిద్య అది ముఖ్యము. అట్లాంటప్పుడు ఈ ప్రపంచం ఏమిటి, ఈ శరీరం ఏమిటి, ఈ కారణం ఏమిటి, ఈ కనిపించే వాటి కారణం ఏమిటి? కనిపించనివి కూడా ఎన్నో ఉన్నాయి. ఎలా తెలుసుకోవాలి? ఏ ప్రయత్నం చేయాలి ప్రభు? హే ప్రభు, ఈ విషయాలు ఏమిటి, ఈ బంధనం ఏమిటి, ఈ మోక్షం ఏమిటి, ఈ స్థితులు ఏమిటి, ఇదంతా అర్థం కావాలంటే సాంఖ్య దర్శనం అధ్యయనం చేయాల్సిందే ప్రభు. సాంఖ్య దర్శనం, ఆ దర్శన మార్గంలో, ఋషుల మార్గదర్శనంలో ప్రయత్నం చేయాలి. లేకపోతే అవిద్య అలాగే ఉంటుంది. మళ్ళీ జననం, మళ్ళీ మరణమే. ఈ జనన మరణం తప్ప మరొక మార్గం ఉండదు. దుఃఖాలను దూరం కావాలంటే నాలో అవిద్యను, అవివేకాన్ని దూరం చేసుకోవడం తప్ప మరొక మార్గం లేదు. అని ఏది నిజం, ఏది సరైనది ఎలా తెలుస్తుంది? తెలియాలంటే ఈ ఆత్మ ఏమిటో, ఈ జగత్ ఏమిటో, ఈ పరమాత్మ ఏమిటో నాకు అర్థం కావాలి ప్రభు. దానికి ప్రమాణాలు కావాలి, ప్రమాణాలతో తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. అందులో ముందుగా ఈ శరీరం గురించి అర్థం కావాలి. శరీరం గురించి అర్థం కావాలంటే ఈ ప్రపంచం గురించి అర్థం చేసుకోవాలి. ప్రపంచం ఏమిటి, ఈ ప్రపంచం యొక్క స్థితి ఏమిటి, ఈ సృష్టి నిర్మాణం ఏమిటి, ఎలా సృష్టి నిర్మాణం ఎలా జరుగుతుంది, దానికోసం ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. కేవలం విన్నంత మాత్రం సరిపోదు, చాలా అర్థం చేసుకోవాలి, చాలా అర్థం కావాలి. చాలా బోధ అవసరం ఉంది, చాలా అవసరం ప్రభు. ప్రత్యక్ష ప్రమాణంతో, అనుమాన ప్రమాణంతో, శబ్ద ప్రమాణంతో అర్థం చేసుకోవాలి. ఆ ప్రకారంగా, ఆ పద్ధతిలో ఈ ప్రపంచాన్ని గమనిస్తే, ఈ శరీరాన్ని గమనిస్తే తెలుస్తుంది. మూలానికి వెళ్తే దీనికి ఒక కారణం ఉంది, ఉపాదాన కారణం ఉంది, ముడిసరుకు అవసరం. ఆ ముడిసరుకు మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిలో అసలు మూలం ఏమిటి, దానికి మూలం ఏమిటి అని ఆలోచిస్తే మూలానికి మూలం ఉండదు. ఆ మూల ప్రకృతికి మూలం లేదు. ఆ మూల ప్రకృతిలో సత్వరహిత కణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. సత్వగుణాలు, రజగుణాలు, తమ గుణాలు ఉన్నాయి. నాలో ఉన్నటువంటి ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలకు అవే కారణం. హే ప్రభు, నా పురుషార్థాన్ని బట్టి, నా గత జన్మలో ఉన్నటువంటి సంస్కారాలను బట్టి అవి నన్ను ఆడిస్తున్నాయి ప్రభు. అందుకే ముందుగా ఈ శరీరానికి మూలమైనటువంటి
ఈ పంచమహాభూతాలు వాటికి మూలమైనటువంటి వాటికి మూలం అని ఆలోచిస్తే కపిల మహర్షి చెప్పినటువంటి క్రమం గుర్తుకొస్తుంది ప్రభు. మూల ప్రకృతి సత్వరితమ కణాల నుంచి మహతత్వం నుంచి అహంకారం నుంచి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియం, మనస్సు, అదే అహంకారం నుంచి తన్మాత్రలు, ఆ తన్మాత్రల నుంచి పంచమహాభూతాలు. ఇది సృష్టి క్రమం అని అర్థమైంది. అలాగే ప్రళయం కూడా అలాగే వెనక్కి వెళ్తే ప్రళయం, పంచమహాభూతాలు వెనక్కి వెళ్తే తన్మాత్రలు, వెనక్కి వెళ్తే అహంకారం, ఆ శరీరం నుంచి ఇంద్రియాలు వెళ్ళిపోతే మళ్ళీ అహంకారం వెనక్కి వెళ్ళిపోతే మహతత్వం పోతే మూల ప్రకృతి. ఇలా వెనక్కి ముందుకు సృష్టి ప్రళయం. కళ్ళు మూసుకొని చూస్తే ప్రళయం యొక్క స్థితి అర్థమవుతుంది. ఆ ప్రళయంలో ఎవరు ఉండరు, ఏది ఉండదు, అంతా ఖాళీ, అంతా శూన్యం, అంతా చీకటి లాంటి చీకటి. అప్పుడు ఎవరు ఉండరు, ఏ ఆకారం లేదు, ఏ ప్రకారం లేదు, ఏ పశువులు, పక్షులు, వృక్షాలు ఏమీ లేవు, ఏ గ్రహాలు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు ఏమీ లేవు, ఏమి ఉండవు, అంతా ఖాళీ. అప్పుడు నేను కూడా, అంటే ఈ శరీరంలో ఉండను, శరీరము లేదు, ఎవరు లేరు, పరమాత్మ నేను, నాతో పాటు ఇతర ఆత్మలు. కేవలం అయిపోతున్నప్పుడు శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, మనసు లేదు, చిత్తం లేదు, ఏది లేదు, అంతా కేవలం ప్రభు. అసలు ఈ జగత్తుకు ఉపాదాన కారణం మూల ప్రకృతి చెప్పడానికి కారణాలు ఏమిటి అని ఆలోచిస్తే, ఇన్ని రకాల ప్రయత్నం చేసిన ఈ ముడిసరుకు మూల ఉపాదాన కారణం మూల ప్రకృతి. ఆత్మ కారణం కాదు, పరమాత్మ కారణం కాదు. ఎందుకంటే ఆత్మ చేతనం, పరమాత్మ చేతనం. ఈ పంచమహాభూతాలు కూడా కారణం అనుకుంటే అవి కావు. ఎందుకంటే అది సమ్మేళనం వల్ల ఏర్పడ్డాయి, అవి పోతాయి ఒక రోజు. అది కూడా మూల ఉపాదాన కారణం కాదు. ఒకవేళ సూక్ష్మం అనుకొని చెప్పి తన మాత్రల కారణం అనుకుంటే అవి కూడా కాదు. అహంకారం కాదు, మహతత్వం కాదు, మూల ప్రకృతియే మూల కారణం, మూల ఉపాదాన కారణం అని తెలుస్తుంది ప్రభు. కపిల మహర్షి సాంఖ్య దర్శనంలో రకరకాల ప్రయత్నం చేయడం జరిగింది. రకరకాలుగా వివరించడం జరిగింది, చర్చించడం జరిగింది. చివరికి తెలిసిన విషయం ఏమిటంటే పరపిత పరమాత్మయ నిమిత్త కారణం, కర్త, చేసేవాడు, చేయించేవాడు. పరమిత పరమాత్మ యొక్క ప్రేరణతో ఈ సత్వరితమ కణాల్లో ఒక ఘర్షణ, ఒక పోరాటం, ఒక కదలిక మొదలవుతుంది, చిలకడ మొదలవుతుంది, మంథనం మొదలవుతుంది. ఆ కారణంగా పరమాత్మ యొక్క ప్రేరణతో వేరు వేరు అనుపాతాల్లో సత్వరితమ కణాలు కలిసి ఆకారాలు ఏర్పడతాయి, రూపాంతరం చెందుతాయి. ఆ రూపాంతరంలో భాగమే మహతత్వం, అహంకారం, ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచమహాభూతాలు. ఆ పంచమహాభూతాల యొక్క రూపంలోనే శరీరం, పాంచభౌతిక శరీరం. ఆ శరీరంలో ఆత్మ ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మ ఏమి చేయజాలదని అర్థమైంది ప్రభు. ఆత్మకు ఒక వాహనం కావాలి, ఒక నివాసం కావాలి. పాపమో పుణ్యమో, ధర్మమో అధర్మమో కర్మలు చేయడానికి దేహం లేకుండా ఆత్మ ఏమి చేయజాలదు. ఆత్మ అల్పజ్యం, అల్ప సామర్థ్యం, అల్పశక్తి ఉంటుంది. పరమిత పరమాత్మలో పరమశక్తి ఉంటుంది. సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు విషయాలు అర్థం కాకుండా, వాటి యొక్క స్వరూపం అర్థం కాకుండా, ఈ శరీరాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకుండా, ఈ ప్రపంచాన్ని, జగత్తును సరిగా ఉపయోగించుకోకుండా మోక్షం లభించదు. మోక్ష సాధనాలు ఇవి. ధర్మ సాధనము శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. అలాగే ప్రపంచంలో అన్ని కూడా మోక్ష సాధనాలే. అన్ని నా కొరకే, మోక్షానికి అనుకూలమే. నిజానికి
వాటిని ఉపయోగించుకోవడం రావడం లేదు నాకు. హే ప్రభు, నేను ఉపయోగించుకోవాలి. లేకపోతే అయోమయంలో ఉంటాను, అవివేకంలో ఉంటాను. అప్పుడు అన్ని నన్ను ఆడిస్తాయి. ఈ మనస్సు, ఇంద్రియాలు, ఈ బుద్ధి, ఇవన్నీ కూడా నా సాధనాలు. కానీ నా శక్తి సన్నగిలినప్పుడు అవే నన్ను ఆడిస్తాయి. ఆ మనసు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, ఇంద్రియాలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, ఎవరో చెప్పినట్టు వినాల్సి వస్తుంది, బానిసను కావాల్సి వస్తుంది. నేను బానిసను కాదు, నేను స్వతంత్రుణ్ణి. పుణ్యమో పాపమో ధర్మవాదనం చేయడంలో కూడా భగవంతుడు నాకు స్వతంత్రం ఇచ్చినాడు. కాబట్టి కర్మ చేయడంలో నేను స్వతంత్రుణ్ణి, కానీ ఫలితం అనుభవించడంలో స్వతంత్రుని కాదు ప్రభు. ఏ పరమపిత పరమాత్మ, నీ సహాయం లేకుండా, సహకారం లేకుండా ఏమి సాధించలేను ప్రభు. ఇంద్రియాలను అర్థం చేసుకోవాలి, ఈ బుద్ధిని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ నాకు శక్తులు, ఆత్మశక్తులు నాకు. ఏ ప్రభు, ఈ శక్తులను ఉపయోగించుకోవాలి నేను. ఈ శక్తులను ఉపయోగించుకోవాలి ప్రభు. సరి అయినటువంటి ప్రయత్నం లేక అవి ఆటంకాలుగా నేనే మలుచుకుంటున్నాను. నా శరీరం ఆటంకం కాదు, నా ఇంద్రియాల ఆటంకం కాదు, ఏది ఆటంకం కాదు. నాకు సరి అయినటువంటి బోధ లేక, అవగాహన లేక ఇలాగా దుర్వినియోగం చేసుకుంటున్నాను. సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాను. శక్తిని, బుద్ధిని, బలాన్ని, విద్యను, విజ్ఞానాన్ని, అలాగే నా బంధువులను, మిత్రులను, నా వస్తువులను, వాహనాలను, సాధన కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాను. చివరికి నా సమయమే కాదు, నా జీవితాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటున్నాను ప్రభు. వ్యర్థంగా కాలయాపన చేస్తున్నాను, కాలక్షేపం చేస్తున్నాను, కాలాన్ని వృధా చేసుకుంటున్నాను. సమయం వృధా అయిపోతుంది ప్రభు. స్పృహ లేదు నాకు. స్పృహ లేకుండా ఎటో కొట్టుకుపోతున్నాను ప్రవాహంలో, ప్రపంచం ప్రవాహంలో. ఎవరు ఎటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నాను. నా బుద్ధిని ఉపయోగించుకోవడం లేదు, నా వివేకాన్ని ఉపయోగించుకోవడం లేదు ప్రభు. నాలో విచక్షణ తగ్గిపోయింది ప్రభు. హే పరంపిత పరమాత్మ, నీవు ప్రేరేపిస్తూనే ఉన్నావు. నీ ప్రేరణ సదా, నీ ప్రేరణ ఉంది. అయినా ఎటో వెళ్ళిపోతున్నాను ప్రభు, ఎక్కడో వెళ్ళిపోతున్నాను. ఈ శరీరం కొన్ని కణాలతో ఏర్పడ్డది, ఇది ఎప్పటికి ఉండదు. తెలుస్తూనే ఉంది, ఎందరో నా మొదట చనిపోతున్నారు, వారిని చూస్తూనే ఉన్నాను. అయినా నాకు ఇంకా సరిగైనటువంటి అవగాహన రావడం లేదు ప్రభు. ఇంకా పరుగు సుఖాల కొరకు. సుఖాలు అనుకుంటున్నాను, కానీ అవి సుఖాలు కావు. ఈ భౌతిక సుఖాలు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సుఖాలు నిజంగా సుఖాలు కావు. ఆ విషయం కూడా నాకు తెలియడం లేదు. దుఃఖాలని సుఖం అనుకుంటున్నాను, సుఖాన్ని దుఃఖం అనుకుంటున్నాను. అసలైన సుఖం ఏమిటో, అసలు దుఃఖం ఏమిటో, దానికి కారణం ఏమిటో ప్రయత్నం చేస్తున్నాను ప్రభు. ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ప్రయత్నం చేయాలి. దీనికి ఒక నియమం ఉంది, దీనికి ఒక పద్ధతి ఉంది. దర్శన మార్గంలో ప్రయత్నం చేయాలి, ఋషుల మార్గ దర్శనంలో ప్రయత్నం చేయాలి. ఋషుల మాట, ఋషుల బాట, అదే నా లక్ష్యం కావాలి, అదే నా ఆశయం కావాలి ప్రభు. నేను జడము కాదనే విషయం ఇంకా అర్థం కాలేదు. ఈ శరీరమే నేను అనుకుంటాను ఒక్కొక్కసారి, ఈ మనసే నేను అనుకుంటాను, అసలు మనసే చేతనం అనుకుంటాను. నేను చేతనము, నేను ఒక శక్తి అనే విషయం మర్చిపోయినాను. లేదా ఒక్కోసారి ఇల్లే నేను అనుకుంటాను, ఈ వాహనమే నేను అనుకుంటాను, ఈ భార్య పిల్లలే నేను అనుకుంటాను. నేనేమిటో, నాదేమిటో అర్థం కాని పరిస్థితి. నేను అంటాను, నాది అంటాను, కానీ ఆ నాది ఏమిటో, ఏది నాదో నాకు తెలియదు. అసలు పురుషార్థం అంటే ఏమిటో తెలియదు. అసలు పురుష అంటే ఏమిటి, అర్థం అంటే ఏమిటి? అర్థం అంటే ప్రయోజనం. అసలు నా ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఈ శరీరంలోకి వచ్చినాను? ఏమి చేయడానికి వచ్చినాను? ఏమి సాధించడానికి వచ్చినాను? అసలు ఎందుకు వచ్చినాను? ఎవరు పంపించినారు శరీరంలోనికి? ఈ జన్మ ఎందుకు లభించింది? అర్థం కాని పరిస్థితి. అసలు ప్రశ్నే రావడం లేదు, సందేహం రావడం లేదు ప్రభు.
పంపించింది ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చినా తెలియదు, ఏమి చేయాలో తెలియదు. కాలయాపన చేస్తున్నాను, సమయం వ్యర్థం చేసుకుంటున్నాను, కొట్టుకుపోతున్నాను, చివరికి ఏడుస్తున్నాను, ఏమి సాధించకుండానే పోతున్నాను. శరీరం శిథిలమైపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది, ఇంద్రియాశక్తి సన్నగిలింది, నా శక్తి నేను మర్చిపోయినాను. శరీరం శిథిలమైనప్పుడు కూడా నేను ఆత్మననే విషయం నాకు అర్థమైతే చాలు. నేను ఒక శక్తిని, చైతన్య శక్తిని, నిజానికి వ్యక్తిని కాదు. ఇలా ప్రయత్నం చేస్తూ కపిల మహర్షి చెప్పినటువంటి పద్ధతిలో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకొని, శరీరాన్ని అర్థం చేసుకొని, ఆత్మని అర్థం చేసుకొని ఉండాలి. నా స్వరూపం వేరు, నేను వేరు, నేను సత్యచిత్తు, నాకు సత్తా ఉంది, నాకు ఒక లక్షణం ఉంది, నాకు ఒక స్వరూపం ఉంది. చిత్ స్వరూపం, నా స్వరూపం చిత్, జ్ఞాన స్వరూపం, జడ స్వరూపం కాదు నాది. పరమపిత పరమాత్మ సత్ స్వరూపము, చిత్ స్వరూపము, ఆనంద స్వరూపం. సత్ చిత్ ఆనందం పరమపిత పరమాత్మ. కానీ ఈ ప్రకృతి కేవలం జడం మాత్రమే, సత్తు మాత్రమే. ప్రపంచం మిథ్య కాదు, ఇది సత్యమే. ఎందుకంటే సత్వరతమ కణాలు అవి సత్యం, అవి జడములు. వాటితో ఏర్పడినటువంటి ఈ జడ ప్రకృతితో ఏర్పడినటువంటి ఈ జడ ప్రపంచం, ఇది కూడా సత్యమే, ఇది కూడా నిజమే. కాబట్టి ప్రయత్నం చేస్తుండాలి, నేను తెలుసుకుంటూ ఉండాలి ప్రభు. వేరే మార్గం లేనే లేదు, మరొక మార్గం లేదు. దుఃఖాల నుండి దుఃఖాలే పుడుతున్నాయి, ఇంకా దుఃఖాలు ఉన్నప్పుడు ఇంకా దుఃఖాలు. చలికాలంలో చన్నీళ్ళతో స్నానం చేసినట్టు ఉంటుంది, ముందే చలికాలం ఇంకా చల్ల నీళ్ళతో స్నానం చేస్తే ఇంకా చలేస్తుంది. అలాగే దుఃఖాలను సుఖాలు అనుకొని దుఃఖాలను పెంచుకుంటున్నాను. సుఖాల పేరుతో యాగాలు చేస్తున్నాను, పరోపకారం చేస్తున్నాను. ఎన్ని చేసినప్పుడు కూడా ఏ దుఃఖం పోవడం లేదు, ఏ బాధ పోవడం లేదు. కారణం సరైన విధానం తెలియక, సరైన ప్రయత్నం చేయక అని ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. కొట్టుకుపోతున్నాను, ప్రపంచంలో కొట్టుకుపోతున్నాను ప్రభు. ఈ ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాను. పేరు కోసం, ప్రతిష్ట కోసం, దీనికోసము సమయం వ్యర్థం చేసుకుంటున్నాను. నిజానికి దుఃఖాలు నివృత్తి కొరకు ప్రయత్నం చేయాలి. ఎప్పుడు కూడా నా దుఃఖాల నివృత్తి కోసం ప్రయత్నం చేయలేదు. ఎవరి కోసం నటిస్తున్నాను, ప్రదర్శిస్తున్నాను తప్ప నిజంగా నా దుఃఖాల గురించి నేనే ప్రయత్నం చేయాలి. నా దుఃఖాల నివారణ గురించి, నా కష్టాల నివారణ గురించి, నా రోగాల నివారణ గురించి, నా సమస్యల నివారణ గురించి. కానీ ఆ ప్రయత్నం చేయకుండా సమయం వ్యర్థం చేసుకున్నాను, శక్తిని వ్యర్థం చేసుకున్నాను ప్రభు. ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. అయినా నిరాశ ఏమీ లేదు, ఇంకా ప్రయత్నం చేస్తాను, ఇంకా ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేస్తూనే ఉంటాను. దుఃఖాలన్నీ దూరం అయ్యేదాకా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఈ బంధాలన్నీ ధ్వంసం అయిపోవాలి. ఎందుకంటే నా పేరే నిజముక్త, అసంగ, సదాముక్త, నిత్యముక్త. ఎందుకంటే ఎప్పుడు కూడా నేను జడము కాదు, ఈ గుణాలు నేను కాదు, గుణాల నుంచి ముక్తుని నేను, ఈ జడ కణాల నుంచి ముక్తుని నేను. ఈ శరీరం ఎప్పుడు నేను కాదు, నేనే. శరీరం శరీరమే. నా పేరు నిజముక్త. ఏ పరంపిత పరమాత్మ ఎంత కూడా ప్రత్యక్ష అనుమాన నిర్మాణ ద్వారా తెలుసుకుంటున్నాను. నీవు ప్రత్యక్షం కావడం లేదు ప్రభు. ఎలా ప్రత్యక్షం అవుతావు? నీ ప్రత్యక్షం ఎలా చేసుకోవాలి? ఈ కన్నులతో నీవు కనిపించడం లేదు, ఎలా ప్రత్యక్షం? ఋషుల సందేశం ద్వారా అర్థమైంది, కపిల మహర్షి చెప్పిన పద్ధతి ద్వారా అర్థమైంది. ఏమిటంటే నీవు ఈ కన్నులో కనిపించవు, బాహ్య ప్రత్యక్షము కాదు, ఎక్కడా కనిపించవు. ఏ మూర్తిలో, ఏ విగ్రహంలో బయట ఈ కన్నులతో బయట ఎక్కడ కనిపించవు, లోపల కనిపిస్తావని తెలిసింది. ఆ బాహ్య ప్రత్యక్షం, అంత ప్రత్యక్షం
అంతరేంద్రియం కావాలి. లోపలే నువ్వు ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో నీవు కనిపిస్తావని అర్థమైంది ప్రభు. బయట నీవు కనిపించినంత మాత్రాన నీవు లేవు అనడానికి వీల్లేదు. నీవు ఉన్నావు ప్రభు, నీ ఉనికి ఉంది. ఎందుకంటే నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి. నీవు ఉన్నావు ప్రభు, నీవు లేవనడానికి వీల్లేదు. తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నీవే ప్రత్యక్షం. నీ యొక్క ఉనిని చాటుతున్నాయి ఈ గ్రహాలు, నక్షత్రాలు, ఈ ప్రపంచం, ఈ పర్వతాలు, ఈ నదులు, సాగరాలు. ఎందుకంటే నీవు కథ ప్రపంచం ఎవరైతే వివేకం కలిగి ఉంటారో, జీవన్ముక్తమవుతారో, ఈ ప్రపంచం యొక్క అవసరం లేదు. ఈ శరీరం యొక్క అవసరం లేదు, ఇంద్రియాల అవసరం లేదు. ఇంద్రియాల శరీరం యొక్క అధికారం ప్రభావం ఉండాలి, జీవన్ముక్తం కావాలి, సమాధి పొందాలి. అటువంటి వారికి ప్రపంచం యొక్క ప్రభావం ఏం లేదు, ఉండదు. అవసరం ముక్తాత్మలకు ప్రపంచం అవసరం లేదు. ఏ ప్రభు, ఆ విధంగా ప్రయత్నం చేస్తూ 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 ప్రత్యక్షంగా నేను తెలుసుకుంటున్నాను. ప్రత్యక్షం అంటే మనసు కూడా ఇంద్రియం కాబట్టి మనసు ద్వారా చేసిన విషయాలకు వచ్చినప్పుడు, పాపకర్మ చేసినప్పుడు కలుగుతుంది. నువ్వు ఉన్నావని తెలుపుతుంది ప్రభు. మంచి పనులు, మంచి ఆలోచనలు వచ్చినప్పుడు ఉత్సాహం, ఉల్లాసం అనిపిస్తుంది. అది నీవే. నీ ప్రేరణ తెలుస్తుంది. ఆప్తోపదేశం ఈ సుఖాలు కొంతవరకు ఉంటాయి. ఈ శరీరం భౌతిక సుఖాలు శరీరం లేకుండా భౌతిక సుఖాలు అనుభవించేది, దుఃఖాలు అనుభవించేది ఆత్మ. నే ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తాను. ఏ అనుభూతిని అనుభవించేది నే కాదు. కాబట్టి నేరుగా ఏ పని చేయను. అందుకే నా పేరు అకర్త. నేరుగా చేయను, చేయిస్తాను, కానీ అనుభవించేది నేనే. అవివేకం వల్ల అవన్నీ అనుభవించాల్సి వస్తుంది. వివేకం కావాలి ప్రభు, నాకు వివేకం కావాలి. అవసరం ప్రభు. బంధన కారణం అవివేకం, మోక్ష కారణం వివేకం. జానాత్ ముక్తి, తత్వ జానాత్ ముక్తి. విపర్యోగం బంధో విపర్యాస్. అధ్యాయంలో పరమాత్మ యొక్క ఈ సృష్టి యొక్క ఈ శరీర నిర్మాణం యొక్క విషయాన్ని అర్థం చేసుకుని ఇదంతా నాశనం అయిపోయేది. ఈ ప్రపంచం ఉండదు, ఈ శరీరం ఉండదు. నాశనం అంటే ఈ కారణంలో లయం కావడమే నాశనం. కనిపించకుండా పోవడమే నాశనం. ఈ శరీరం ఉండదు, చివరికి ఈ ప్రపంచం ఉండదు, ఏది ఉండదు. పుట్టినది తప్పకుండా. అందుకే పరుగు మానుకోవాలి. మూడు రకాల దుఃఖాలను దూరం చేసుకోవాలి. హాయిగా ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. ఈ శరీరం విషయాన్ని అర్థం కావాలి. అసలు విషయం అర్థం చేసుకొని ఏది ముఖ్యమో, ఏది పరమ కర్తవ్యమో, పరమ లక్ష్యమో అర్థం చేసుకుని దానికోసం సాధన చేయాలి.
కేవలం విన్నంత మాత్రాన సరిపోదు, విన్నంత మాత్రాన మోక్షం లభించదు. కైవల్యం కావాలి. ఈ కైవల్యం కొరకు కేవలం కావాలి, కేవలం అయిపోవాలి. కేవలం కాకుండా కైవల్యం లభించదు. ఎందుకంటే పరంపిత పరమాత్మ కేవలుడు, పరమ కేవలం. మనకు కూడా కేవలం కావాలి. ఈ గుణాల ప్రభావం లేకుండా చేసుకోవాలి. సత్వగుణాలు, రజోగుణాలు, తమో గుణాలు వాటి ప్రభావం చూపిస్తుంటాయి. అంటే శరీరంలో ఉన్నటువంటి బాధలు, సమస్యలు, శరీరంలో త్రిగుణాలు ఉన్నాయి. సాత్విక గుణాలు, రాజసిక గుణాలు, తామసిక గుణాలు ఇవన్నీ కూడా దూరం చేసుకొని మోక్షం పొందే ప్రయత్నం చేయడమే అది ముఖ్య కర్తవ్యం, పరమ లక్ష్యం. ఈశ్వర సాక్షాత్కారం, మోక్షం పొందడం. అప్పుడే 3 రకాల దుఃఖాలు దూరం అయిపోతాయి. దానికోసం పురుషారం చేయాలి. ఏ మాత్రం దుఃఖం లేకుండా చేసుకోవాలి. చేసుకోవడానికి మన ఆహారం మార్చుకోవాలి, వ్యవహారం మార్చుకోవాలి, మన ఆలోచనలు మారాలి, మన సంస్కారాలు మారాలి. అప్పుడే మోక్షం. మోక్షం ఊరికే విన్నంత మాత్రం రాదు. విన్నంత మాత్రంతో వివేకం కలగదు. వివేకం కలగాలంటే సాధన చేయాలి, సాధిస్తే ఉండాలి. ఎందుకంటే ఆత్మ యొక్క స్వరూపమే మోక్షం. త్ర్యంబకం యజామహే మంత్రంలో చెప్పే ప్రార్థన అది. బంధనాత్ మృత్యోహో ముక్షీయమామృతాత్. ఈ బంధనాల నుంచి ముక్తి కావాలి, మోక్షం కావాలి. బంధనాల నుంచి ముక్తి. బంధనాత్ మృత్యో ముక్షీయ మా అమృతాత్. అమృతం నుంచి కాదు, మోక్షం నుంచి కాదని ఉంటుంది. అది ప్రార్థన. ఆ విధంగా సాంఖ్య దర్శనంలో మొదటి అధ్యాయంలో ఈ బంధనం ఏమిటి, దాని కారణం ఏమిటి, మోక్షం ఏమిటి, ఉపాయం ఏమిటి, ఈ ప్రకృతి ఏమిటి, ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, వీటి అస్తిత్వం ఏమిటి, ఉపదేశాలు ఏమిటి, సాధనలు ఏమిటి అనే విషయాన్ని కపిల మహర్షి చెప్పడం జరిగింది. సాంఖ్య దర్శనం ఆధారంగా మనం ఆలోచిస్తూ పరపిత పరమాత్మతో ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తూ ప్రయత్నం చేస్తే మనకు ఒక దారి దొరుకుతుంది. ఆ దారి యోగేన యోగో జ్ఞాతవ్యో. యోగము ద్వారా యోగమును తెలుసుకోండి. యోగము ద్వారా యోగము తెలియబడుతుంది. యోగేన యోగో జాతవ్యో యోగో యోగాత్ ప్రవర్తతే. యోగము ద్వారానే అభివృద్ధి చెందుతుంది, ప్రవర్తిస్తుంది, ప్రగతి చెందుతుంది. యోగం ద్వారానే. ఎవరు అప్రమత్తం ఉంటారు, అప్రమత్తంగా జాగ్రత్తగా సాధంగా ఉంటారు. యోగం ద్వారా సాతడు యోగంలో రమతే చిరకాలం ఆనందిస్తూ ఉంటాడు. చిరకానందం కావాలంటే యోగంలో ఉండాలి. యోగము ద్వారా యోగములో ఉన్నవాడు రమతే చిరం, రమిస్తాడు, ఆనంద సాగరములో అనుభూతి చెందుతూ ఉంటాడు. హాయిగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలుగుతాడు. యోగమే యోగానికి మార్గం, యోగమే యోగానికి గురువు, యోగమే యోగానికి దారి. యోగ చేస్తుండాలి, ఈశ్వర సమర్పణ చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. మన కష్టాలను, మన సమస్యలను మనమే దూరం చేసుకోవాలి. పరమాత్మ వైపు నుంచి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అన్ని సౌకర్యాలు, వనరులు, వసతులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అంతా సిద్ధమే. మన కష్టాల కారణం ఏమిటో తెలుసుకుని ఆ కారణాలను దూరం చేసుకుంటుంటే చాలు. ఎటువంటి దుఃఖమైనా ప్రతి దుఃఖానికి కారణం ఉంటుంది. ఎటువంటి కష్టమైన, ఏ రోగమైనా, ఏ బాధ అయినా ఆ కారణం ఏమిటి అర్థం చేసుకుని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఉన్న వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. దేని వాటి గురించి ఎక్కువ బాధపడడం అవసరం లేదు. ఉన్నవే ఎన్నో ఉన్నాయి నిజానికి.
శతకోటి అపాయాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయి. అంతా సిద్ధమే, ఉపాయాలు సిద్ధమే, అపాయాలకు విరుగుడు ఉన్నది. నిరాశ లేదు, ప్రయత్నం చేయడమే. చేయడానికి పరమాత్మ ప్రేరణ ఇస్తూనే ఉన్నాడు. ఆ ప్రేరణను తీసుకుని ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. కపిల మహర్షి చాలా చక్కని క్రమంలో, పద్ధతిలో ఎన్నో విషయాలను సూక్ష్మంగా వివరించడం జరిగింది. ఈ విధంగా సాధన చేస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సర్వే జనాః సుఖినః సాధకాః స్వస్థా భవంతు. ఓం శం. పరంపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరికీ ధన్యవాదాలు. ఓం శం. శాంతి శాంతి శాంతి. ఓం శాంతి పాఠం. ఓం జో శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాపః శాంతిరోషధయః శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురూజీ. ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం ఓం.